తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ది స్టూడెంట్ నవల వింటున్నామండి. రచన శ్రీ నండూరి రామకృష్ణ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సంజీవినో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయాడు వరం. నిద్రాహారాలు మాని సేవ చేశాడు. అతను బ్రతికున్నాడని తెలిస్తే విన్స్వామి మనుషులు మళ్ళీ అటాక్ చేస్తారని డాక్టర్ని బ్రతిమలాడి ఒప్పించి అతని విషయం బయటికెవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కుట్లు విప్పాక కొంచెం ఓపిక రాగానే వెళ్ళిపోదామన్నాడు సంజీవి. వరం ఎంత చెప్పినా వినలేదు. మొన్ననేగా కుట్లు విప్పింది, ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది అన్నాడు డాక్టర్. ఇక నాకంతా రెస్టే, కానీ అది ఇక్కడ కుదరదు డాక్టర్, మళ్ళీ వస్తాను అన్నాడు సంజీవి. ఫాలో అప్ అశ్రద్ధ చేయొద్దు అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్. మరో పావుగంటకి బయటకొచ్చారిద్దరూ. ఎక్కడికి అడిగాడు వరం. వల్లప్ప అడ్డాకి చెప్పాడు సంజీవి. ఎందుకు? మంచివాడిగా ఓడిపోయాను, చెడ్డవాడిగా గెలవటానికి. తనని అటాక్ చేసిన వాళ్ళందరివి కొత్త మొహాలు. ఒక్కడిది తప్ప, అది వల్లప్ప అడ్డాలో తన దగ్గర గొలుసు తీసుకొని డబ్బిచ్చిన పంచకట్ట అతనిది. చున్నీ గుర్తుకొచ్చాడు. తనెక్కడ ఆరంభం చేయాలో అర్థమైంది. అంతం గురించి ఆలోచన లేదు. వల్లప్ప అడ్డాకి చేరాడు సంజీవి. ముందున్న మడిగిలో ఎవరూ కనిపించలేదు. గోడ గడియారాల చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. లోపల గదిలోకి నడిచాడు తిన్నగా. వల్లప్ప కూర్చుని మందు కొడుతున్నాడు. గదిలో మూలగా ఇద్దరు వ్యక్తులు ఏవో సర్దుతున్నారు. లోపలికొచ్చిన సంజీవిని చూసి ముందు ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకున్నాడు వల్లప్ప. కూర్చున్న చోటు నుంచి ఏమాత్రం కదల్లేదు. పనిలో ఉన్న ఇద్దరూ ముందుకు రాబోయి వరం చేతిలోని గొడ్డలి చూసి ఆగిపోయారు. పోయావన్నారు? మా వాళ్ళు ఇంకా బతికే ఉన్నావా అన్నాడు వల్లప్ప. సంజీవి మాట్లాడలేదు. కుడి చేతి చూపుడు వేలు చూపించాడు. తతిమా వేళ్లు ముడిచిన బొటనవేలికి చూపుడు వేలికి మధ్య భాగం సరిగ్గా అతుక్కోకపోవడంతో పిడికిలి మొద్దుగా అసహ్యంగా ఉంది. ఎన్నో చెప్పు అడిగాడు. వెటకారంగా నవ్వాడు వల్లప్ప. మా వాళ్ల దెబ్బలకి లెక్కలు కూడా మర్చిపోయినట్లున్నావు అంటూ ఒక్క ఉదుటున లేచాడు. సంజీవి కదల్లేదు. అతని ఎడం చేయి మాత్రం కదిలింది. వల్లప్ప మొహం పగిలిన శబ్దం వచ్చింది. దూరం నుంచే చెప్పాలి చెప్పాడు సంజీవి. అమాంతం నేల మీద వెల్లకిలా పడిపోయిన వల్లప్ప నోట్లోంచి ముక్కులోంచి రక్తం వస్తోంది. తల విదిలించుకుంటూ సంజీవి వైపు చూశాడు. చూపుడు వేలు కనిపిస్తోంది. ఒకటి కాదు, 4-5 ఆడుతున్నాయి కళ్ళ ముందు. ఎన్ని? వేలు చూపిస్తూనే వంగి వల్లప్పని మరోసారి కొడుతూ అడిగాడు సంజీవి. తల విదిలించుకుని పరీక్షగా చూశాడతను. ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి. లెక్క కష్టంగా ఉంది, అయినా ప్రయత్నం చేస్తున్నాడు. సంజీవి మళ్ళీ కొడతాడేమోనని. 4, 14, 20, 11 కరెక్ట్గా చెప్తున్నావు అంటూ అతన్ని లేపి మర్దన మొదలుపెట్టాడు సంజీవి. ప్లేగ్రౌండ్లో ఫుట్బాల్ ఆటగాడి పాదం దెబ్బలు బాల్ మీద పడేందుకు మధ్య మధ్యన గ్యాప్ ఉంటుంది. అంత చిన్న గదిలో లిమిటెడ్ కార్పెట్ ఏరియాలో అది కష్టం. తతిమా ఇద్దరినీ అడ్డుకుని వరం నుంచున్న మూల తప్ప గదిలో ప్రతి అంగుళం మీద గ్యాప్ లేకుండా దొర్లింది వల్లప్ప శరీరం. దెబ్బలు మొహం మీద కడుపులోనూ పడకుండా ఉండటానికి వాడు చేసిన ప్రయత్నాలకి శరీరం ఉండలా చుట్టుకుపోయింది. వంగి అతని శరీరాన్ని విడదీసి తన్నటం మొదలెట్టాడు. తన్నుల మధ్య కొంత గ్యాప్ వచ్చింది. చాలాసార్లు విడదీయాల్సి వచ్చింది. వల్లప్ప మనుషులిద్దరినీ టాయిలెట్లోకి పంపించి గడియ పెట్టి అడ్డా అంతా వెతికాడు వరం. ఆలోపు నగలు, పోర్టబుల్ టీవీ, వీసీఆర్, అల్మారాలో 30,000 నగదు, 2 పిస్టల్స్ కనిపించాయి. పిస్టల్స్ జేబులో పెట్టుకుని తతిమావి ఓ ఖాళీ సంచిలో పడేసి కట్టాడు. తల మీద రక్షణగా పెట్టుకున్న వల్లప్ప చేతుల్ని ఓపిగ్గా విడదీసి మరోసారి తన్నటానికి కాలెత్తాడు సంజీవి. వద్దు, ఇలా వద్దు, కావాలంటే ఒకేసారి చంపేయ్ బ్రతిమాలాడు వల్లప్ప. నిటారుగా నించున్నాడు సంజీవి. నిజంగా వద్దా అడిగాడు. చేతులు జోడించాడు వల్లప్ప. వార్తలు చెప్తావా? తలూపాడతను. చున్నీ శైలుని హేమంత్ కోసం ఎత్తుకెళ్ళి అడిక్ట్ చేయటం నుంచి పాఠం అప్పచెప్పినట్లు చెప్పాడు. సంజీవి రక్తం మరిగిపోయింది. మరి కాసేపు క్లాస్ తీసుకున్నాడు. స్పృహ పోయే స్థితిలోకొచ్చాడు వల్లప్ప.
ప్రాణం కూడా పోతుందన్న భయంతో తనకి తెలిసిన విన్స్వామి వివరాలు కూడా చెప్పాడు. గెస్ట్ హౌస్ అడ్రస్సు, చున్నీ ఎక్కడికి వెళ్తుంటాడో కూడా తెలుసుకున్నాడు సంజీవి. ముందు శైలుని వెతకాలి. కళ్ళల్లో సుళ్ళుగా తిరుగుతున్న నీళ్లని అదుముకుంటూ అక్కడి నుంచి కదిలాడు. అవాళ గెస్ట్ హౌస్కి తిరిగి వెళ్ళగానే శైలు కనిపించకపోయేసరికి ఆ విషయం వెంటనే విన్స్వామికి తెలియజేశాడు చున్నీ. సంజీవిని చంపేశామని తన మనుషులు చెప్పటంతో శైలు తప్పించుకోవటాన్ని పెద్దగా పట్టించుకోలేదు విన్స్వామి. అడిక్ట్ అయిపోయిన ఆ పిల్లతో తమకెలాంటి ప్రమాదం లేదు. పైగా నిత్యం తన ముడుపులు తింటూ చెప్పినట్టల్లా వినే ఆఫీసర్లు కూడా ప్రెషర్ చాలా ఎక్కువగా ఉందని, శైలుని ఏం చేయొద్దని కబురు చేశారు. అది అర్థం కాలేదు విన్స్వామికి. ఏదైనా స్కాండల్ అనవసరం అనిపించింది. శైలు విషయం వదిలేయమని చెప్పాడు చున్నీతో. హేమంత్ సతాయించిన విన్స్వామి ఆర్డర్స్కి వ్యతిరేకంగా పోయే ధైర్యం ఎక్కడుంది చున్నీకి? అందుకే ఇంకా స్వర్గం క్లబ్లో పనిచేస్తూ వేళకింత డోస్ తీసుకుని ప్రాణం నిలుపుకుంటూ కాలం గడుపుతోంది శైలు. వల్లప్ప మీది అటాక్ విన్స్వామికి వెంటనే తెలిసింది. సంజీవికి తమ విషయాలు ఏమేం చెప్పాడో హాస్పిటల్లో ఉన్న అతని చేత చెప్పించుకున్నాక నోరు విప్పినందుకు ఫినిష్ చేశాడు. కోలుకుంటున్న వల్లప్ప పోవటం డాక్టర్లకి ఆశ్చర్యం కలిగించింది. సంజీవి ప్రాణం పూర్తిగా పోయిందో లేదో చూసుకోకుండా శరీరాన్ని వదిలేసి నిర్లక్ష్యం చేసినందుకు అవాల్టి గ్రూప్ లీడర్ని కూడా ఫినిష్ చేశాడు విన్స్వామి. అటువంటి విషయాల్లో ఏమాత్రం ఆలస్యం చేయడతను. వాటి వల్ల తన మనుషుల ఎఫిషియన్సీ పెరుగుతుందని అతని నమ్మకం. గ్రూప్ లీడర్ కుటుంబానికి కొంత డబ్బు వెళ్ళింది. గెస్ట్ హౌస్ నుంచి వచ్చేసి సంజీవి విషయం తేలేదాకా తన దగ్గరుండమని కొడుక్కి కబురు పంపించాడు. సంజీవి వస్తే అంతం చేయటానికి గెస్ట్ హౌస్లో మనుషుల్ని పెంచాడు. అంతేకాదు సంజీవి ఎక్కడ కనిపించినా చంపేయమన్న ఆర్డర్స్తో పాటు రివార్డు కూడా పెట్టాడు. ఆ ఆర్డర్స్, రివార్డ్ తన మనుషులకి మాత్రమే కాదు, తన సార్వభౌమత్వాన్ని అంగీకరించిన సిటీలోని అన్ని గ్యాంగ్స్ మనుషులకి. ఓపెన్ డెత్ వారెంట్ అది. సంజీవి బ్రతుకున్నాడు, తన మనుషుల మీద అటాక్ చేశాడు కాబట్టి శైలు విషయం పట్టించుకోదలుచుకున్నాడు. ఆ పిల్ల ఎక్కడుందో వెతికి చంపి మాయం చేసేయమని చున్నీకి చెప్పాడు. శైలుని ఏం చేయొద్దన్న ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తోందో కనుక్కునే బాధ్యత ఓ మనిషికి అప్పజెప్పాడు. శైలు మీద క్లబ్లో చాలామంది కన్నుపడింది. ఒకళ్ళిద్దరూ అనుభవించాలని ప్రయత్నం చేసినా నెరవేరలేదు. దానికి కారణం ఓనర్. ఆడవాళ్ళని చూపించి మాత్రం సొమ్ము చేసుకోవాలనుకుంటాడతను. ఒళ్ళు పాడు చేయడం ఇష్టం ఉండదు. అందుకే శైలు మీద ప్రయత్నం చేసిన ఇద్దరికీ బాగా బుద్ధి చెప్పాడు. ఇంకెవరికి ఆమె జోలికి పోయే ధైర్యం లేకపోయింది. తన పని తను టైం ప్రకారం సమర్థవంతంగా చేయటం, వచ్చిన కొద్ది కాలంలోనే దాదాపు 10 మంది మంచి వెల్తీ కస్టమర్లని క్లబ్కి సంపాదించి పెట్టడంతో ఆమె మీద మంచి అభిమానం ఏర్పడింది ఓనర్కి. చున్నీ తన మనుషులతో కలిసి శైలు కోసం సిటీ అంతా గాలిస్తున్నాడన్న విషయం అతనికి తెలిసింది. వాళ్ళిక తన దగ్గరికి కూడా వస్తారు. ఏం చేయాలి? విన్స్వామికి వ్యతిరేకంగా నిలిచే శక్తి తనకి లేదు. శైలుకి ఏమన్నా అయితే చూస్తూ ఉండలేడు. ఆ అమ్మాయిని ఎక్కడికన్నా పంపించేయాలి. వాళ్ళు వచ్చినప్పుడు ఆమె ఉద్యోగం మానేసి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. క్లబ్లో ఉంచి కాపాడటం తన వల్ల కాదు. శైలు గదికి వెళ్ళి ఆమె ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వెంటనే వెళ్ళిపోమ్మని చెప్పాడు. సిటీలో ఎక్కడా ఉండొద్దని, డ్రగ్ కోసమని, అది దొరికే అడ్డాలకి పొరపాటున కూడా వెళ్ళొద్దని సలహా ఇచ్చాడు. కొంచెం ఆలోచించి పొలిమేరల్లోని పల్లెటూళ్ళలో ఉండే తన స్నేహితుడి అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళమని చెప్పాడు. కొంత డబ్బు కూడా ఇచ్చాడు. శైలుకి ఏం అర్థం కాలేదు. తనుండటం ఓనర్కి ఇష్టం లేదని మాత్రం అర్థమైంది. అతను చెప్పిన దానికి బొమ్మలా తలూపి బ్యాగ్ సర్దుకుని అక్కడి నుంచి బయటపడింది. స్టాక్ లేదు ఆమె దగ్గర. క్లబ్లో పనిచేస్తున్న కాలంలో డ్రగ్ ఫ్లెడ్లర్తో మాట్లాడుతున్నప్పుడు ఓ రోజు కౌంటర్ సేల్స్ ఉండే షాపు గురించి వింది. ఓనర్ ఇచ్చిన డబ్బుంది. ముందా షాపులోకి వెళ్ళి డోస్ తీసుకొని ఆ తర్వాత ఎక్కడికెళ్లాలో, ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు అనిపించింది. అవాళ పొద్దున్నుంచి డోస్ లేదు. రెడ్ లైట్ ఏరియాలో ఇరుగ్గా ఉండే ఓ వీధిలో ఉందా షాపు. ఆగమేఘాల మీద అక్కడికి చేరుకుంది. డ్రగ్ ఫ్లెడ్లర్ చెప్పిన షాపు సైజువి 5-6 ఉన్నాయి ఆ వీధిలో. ఫలానా షాపని తెలియదామెకి. ఏ షాపులో అడగాలో తోచక దిక్కులు చూస్తూ నుంచుంది. ఆమె నుంచున్న చోటికి ఎడంవైపున 30 గజాల దూరంలో ఉంది డోస్ దొరికే షాపు. చూడటానికి మామూలు కూల్ డ్రింక్స్ షాపులా ఉన్నా దాంట్లో డ్రగ్స్ దొరుకుతాయని క్రానిక్ ఎడిక్ట్స్కు మాత్రం తెలుసు.
శైలుకి ఆ విషయం తెలియకపోయినా పర్వాలేదు, షాపువాడికి తెలిసిపోయింది ఆమెని చూడగానే మరో కస్టమర్ దొరికిందని. ఆ పాలిపోయిన మొహం, ఆ చూపులు, ఆలస్యమైనందుకు ఆ వణుకు వగైరాలు వాడు ఎంతమందిలో చూశాడో. చాలా సంబరపడ్డాడు. కొత్త కస్టమర్ దొరికినందుకు కాదు, ఆ కస్టమర్ ఆడపిల్ల అయినందుకు, అందున అంత అందమైన ఆడపిల్ల దొరికినందుకు. అటువంటి అమ్మాయి ఎడిక్ట్గా అతని కళ్ళబడటం కాస్త అరుదే. ఉత్సాహంతో కుర్రాడిని కేకేసి శైలు దగ్గరికి పంపించాడు. తన దగ్గరకొచ్చిన కుర్రాడు చూపించిన వైపు చూసింది శైలు. సైగ చేశాడు షాపువాడు రమ్మని. అర్థం కాలేదు ఆమెకి. తననెందుకు పిలుస్తున్నాడు వాడు? వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తోంది. కుర్రాడు చెయ్యి పుచ్చుకులాగుతున్నాడు. మరోసారి షాపు వైపు చూసింది. తన ఎడం చేతిలో సూది పొడుచుకుంటున్న సైగ చేశాడు షాపువాడు ఈసారి. ఆమె కళ్ళు మెరిశాయి. చకచకా అడుగులు వేస్తూ రోడ్డు దాటి షాపు దగ్గరికెళ్ళింది. క్లబ్ ఓనర్ ఇచ్చిన డబ్బులోంచి హడావుడిగా 100 కాగితం తీసిచ్చింది. వద్దని తలూపాడు షాపువాడు. ఉందన్నావుగా అంది. ఉంది, కానీ షాపులో డబ్బు తీసుకోం, ఊరికే ఇస్తాం. అయితే అది ఫ్రెండ్స్కి మాత్రమే. మాతో క్లోజ్ ఫ్రెండ్స్లా ఉండే ఎవరికైనా ఫ్రీ సప్లై ఉంటుంది అన్నాడు మెత్తగా. నేను నీ ఫ్రెండ్ని అనుకో, తొందరగా ఇవ్వు ప్లీజ్ అంది శైలు. అనుకుంటాను, కానీ ఇక్కడ కాదు, వెనక సందులో నా ఫ్లాట్లో ఉంది సరుకు, అక్కడ అనుకుంటాను. క్లోజ్ అయిపోతాం ఇద్దరం, వస్తావా? మెల్లగా భారంగా ఊపిరి విడుస్తూ అన్నాడు. తలూపింది శైలు. గుడ్, పద అని కుర్రాడిని షాప్ చూసుకోమని సైగ చేసి కౌంటర్ దిగాడు. ఆమె దగ్గరకొచ్చి ప్రేమగా భుజం మీద చెయ్యేసి నడిపించాడు. గెస్ట్ హౌస్లో కాచు కూచున్న విన్స్వామి మనుషుల చేతిలో పడకుండా తప్పించుకోవటం సంజీవి అదృష్టం. వల్లప్ప అడ్డా నుంచి షాపు బయటున్న అతని టెంపోలోనే సంజీవి, వరం ఆ గెస్ట్ హౌస్కి వెళ్లారు. దూరంగా నీడల్లా కదులుతూ గేటుకి 15 గజాల దూరంలో కాంపౌండ్ వాల్ పక్కనున్న గుబుల్లోకి వెళ్ళి నిల్చున్నారు. లోపల పచ్చిక మీద కూర్చొని విన్స్వామి మనుషులు మాట్లాడుకుంటోంది విన్నారు. శైలు తప్పించుకున్న విషయం, విన్స్వామి పాస్ చేసిన ఆర్డర్స్, చున్నీ శైలుని వెతుకుతూ ఉండడం అన్నీ తెలిసాయి. శైలు లేదు, చున్నీ కూడా లేడు. తమని ఎదుర్కోవటానికి మనుషులు మాత్రం ఉన్నారు. ఎందుకనవసరంగా అంతమందితో తలపడటం? ముందు శైలు ఎక్కడుందో తెలుసుకోవాలి. వెనక్కి తిరిగి టెంపో ఎక్కారు. చున్నీ కనిపించే అవకాశం ఉందని వల్లప్ప చెప్పిన ఒక్కో అడ్డా వెతుకుతూ పోయారు. ఆ వేళంతా ఒకచోట అటాక్ జరిగింది వాళ్ళ మీద. శైలుని వెతకటం ముఖ్యం కాబట్టి రిటాలియేషన్స్తో టైం వేస్ట్ చేయకుండా తప్పించుకున్నారు. మర్నాడు టెంపో అయితే విన్స్వామి మనుషులు గుర్తుపడతారని ట్యాక్సీ కుదుర్చుకుని వెతకటం మొదలుపెట్టారు. మెడలకున్న మఫ్లర్స్తో మొహాలు సగం కవర్ చేసుకున్నారు. రెడ్ లైట్ ఏరియా చేరుకున్నారు. చెల్లెల్ని దక్కించుకునే ప్రాప్తం ఉన్నట్లు సరిగ్గా షాపతను శైలు భుజం మీద చెయ్యేసి నడిపించుకుపోతున్న సమయానికి సంజీవి ఆమెను చూడటం జరిగింది. ట్యాక్సీ అప్పటికే శైలు వాళ్ళని దాటి ముందుకు పోయింది. శైలుని చూసిన మరుక్షణం ట్యాక్సీ ఆగకముందే డోర్ తెరిచి కిందికి దూకి పరుగున శైలు, షాపతను నడుస్తున్న ఫుట్పాత్ మీదికి చేరాడు సంజీవి. వెనకన అడుగుల చప్పుడుకి లిప్తపాటు తల తిప్పి చూసినా సంజీవిని పట్టించుకోలేదు షాపతను. శైలు భుజం మీదున్న వాడి చెయ్యి నడుం మీదికి మారింది. కులాసాగా ముందుకి సాగిపోతున్నాడు. మరో అడుగు ముందుకు గెంతి వాడి మెడ పుచ్చుకున్నాడు సంజీవి. వెనక్కి తిరిగి సంజీవిని కొట్టబోయాడు వాడు. ఆ చేతిని యాంత్రికంగానే వెనక్కి విరుస్తూ చెల్లెలి వైపు చూశాడు సంజీవి. బొమ్మలా నుంచుందామే. ఇంటికి రాగానే అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పక్కకి చేరే శైలు తనని చూసి కూడా కదలదేమిటి? పలకరించదేం? గుర్తుపట్టనట్టు చూస్తోందేం? ఇలా అయిపోయిందేమిటి? బుల్లి బుల్లి జడలతో బుట్ట చేతుల గౌను వేసుకుని కళ్ళని గుండ్రంగా తిప్పుతూ కబుర్లు చెప్పే బుల్లి శైలు రూపం కళ్ళ ముందు మెదిలింది అతనికి. ఆ క్షణంలో ఎందుకనో బాధ ఎక్కువైంది. శైలు అప్పటిదాకా తన పట్టు వదిలించుకోలేక గింజుకుంటున్న షాపతన్ని వరం చేతుల్లోకి తోసి చెల్లెలి వైపు అడుగేశాడు. అతను వదిలేయండి, ఏం చెయ్యకండి. షాపతన్ని వరం కొడుతుంటే కంగారుగా అంది శైలు. పిచ్చి కోపం వచ్చింది సంజీవికి. తనని పలకరించకుండా వాడిని వదిలేయమంటుందేమిటి? ఏమైంది తనకి? పిచ్చెక్కిందా? శైలు దగ్గరికెళ్ళి చెల్లెలి భుజాలు కుదుపుతూ అరిచాడు. భయం భయంగా చూసింది అతని ముఖంలోకి. ఎక్కడో ఒక మూలగా ఏదో జ్ఞాపకం. బుర్ర పనిచేయటం లేదు, మాట రావటం లేదు, పెదాలు అదురుతున్నాయి.
మొహమంతా చెమటలు పోసింది. నిలువెల్లా వణుకుతోంది మనిషి. అతన్ని వదిలేయండి, అతి కష్టం మీద మళ్ళీ అంది. ఆమె చెంప చెళ్ళుమంది. ఒకసారి కాదు, తన ఆవేదన, ఆక్రోశం అంతా తీర్చుకోవటానికన్నట్లు ఆ నిస్సహాయురాలి చెంపలు వాయించేశాడు సంజీవి పిచ్చెక్కినవాడిలా. ఏడుస్తోంది శైలు. ఆగిపోయాడతను. ఏమిటి తను చేస్తున్న పని? శైలుని కొడుతున్నాడేమిటి? తనకేమైంది? నడుస్తున్న చెల్లెల్ని దగ్గరికి తీసుకుని టాక్సీ వైపు నడిపించాడు. షాపతను వరం చేతిలో దెబ్బలు తినలేక పారిపోయాడు. సంజీవి శైలుని టాక్సీలో కూర్చోబెడుతుండగా వరం కూడా వచ్చేశాడు. టాక్సీ కదిలింది. తమని చంపటానికి విన్స్వామి మనుషులు సందు సందున వెతుకుతున్నప్పుడు శైలుకి సిటీలో ఎక్కడా ట్రీట్మెంట్ ఇప్పించడం కుదరదు. అటాక్ తన మీద జరిగితే ఎదుర్కోగలడు లేదా తప్పించుకోగలడు. శైలు అలా కాదుగా. ట్రీట్మెంట్ జరుగుతున్నంతకాలం చెల్లెలతో తనుండటం కుదరదు. చేయాల్సిన పనులెన్నో ఉన్నాయి. వేరే ఊళ్ళో డ్రగ్ ఎడిక్ట్స్ కోసం ప్రత్యేకంగా నడుపుతున్న నర్సింగ్ హోమ్కి చేర్చాడు సంజీవి శైలుని. అడిక్ట్స్ పాలిట జైలు లాంటిదైనా జీవితాన్ని మళ్ళీ ప్రసాదించే ఔషధం లాంటిది కూడా. అక్కడ అడ్మిట్ చేయబడ్డ పేషెంట్లెవరూ తప్పించుకోలేరు. చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు, చక్కటి సదుపాయాలు, డ్రగ్ మహమ్మారిని, అభాగ్య ప్రాణాలని డెడికేషన్తో రక్షించే డాక్టర్లు. నయం కావటానికి టైం పడుతుందని చెప్పారు. ఖర్చు కూడా ఎక్కువే. అక్కడి పేషెంట్ల రికవరీ వాతావరణం చూశాక శైలుని వాళ్ల చేతిలో నిశ్చింతగా వదిలి పని చూసుకోవచ్చు అనిపించింది అతనికి. వారం పట్టింది సంజీవి, వరం సిటీకి తిరిగి రావడానికి. తమకు హైడింగ్ ప్లేస్ ఏర్పాటు చేసి హోటల్ రూమ్కొచ్చేయమని వరాన్ని స్టేషన్ నుంచే పంపించాడు సంజీవి. హోటల్ అట్టే దూరం లేకపోవడంతో ఎయిర్ బ్యాగ్ భుజాన వేసుకుని నడక మొదలెట్టాడు. శైలు ప్రాణాలతో దొరికింది. కొన్ని రోజుల్లో మామూలు మనిషి అవుతుంది. కొంత రిలీఫ్గా ఉందతనికి. అయినా అనుక్షణం ఒకటే ఆలోచన. ఏ పని చేస్తున్నా మగతలాంటి నిద్రలో కూడా విన్స్వామిని, అతని మనుషుల్ని ఎలా చిత్రవద చేయాలో మార్గాలు వెతుక్కుంటోంది అతని మెదడు. ఫుట్పాత్ మీద నడుస్తున్నాడు. ఆలోచనలో పడి తలంచుకొని అడుగులు వేస్తున్నాడు. ఒక్కసారిగా పరుగు మొదలైనట్లు అడుగుల శబ్దం వినిపించింది వెనక నుంచి. తలెత్తి చూసేలోపే అతని చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారిద్దరూ. జీన్స్లో సన్నగా పొడుగ్గా ఉన్న ఓ హిప్పీ జుట్టతను సంజీవి ముందుకొచ్చాడు. జేబులోంచి క్షణాల మీద స్ప్రింగ్ నైఫ్ తీసి ఓపెన్ చేశాడు. కత్తిపోటు కడుపులో పడబోతున్న సమయానికి తన కాళ్లల్లో బలమంతా ఉపయోగించి వెనక్కి పడిపోతూ చేతులు విరిచి పట్టుకునుంచున్న ఇద్దరి బ్యాలెన్సు తప్పేలా చేశాడు సంజీవి. కింద పడిన ఇద్దరి మీద సంజీవి, అతని మీద హిప్పీగాడు పడ్డారు. ఆ పడటంలో హిప్పీగాడి చేతిలోని కత్తి వాడి అనుచరుడి వైటల్స్లో గుచ్చుకుంది. వాడు కండిషన్లో లేకుండా పోయాడు. తన మీదున్న హిప్పీని విదిలించుకుని లేచిన సంజీవి మిగిలిన ఇద్దరినీ అసలు లేచే అవకాశం ఇవ్వకుండా తన్నాడు. అప్పటికే జనం బాగా పోగయ్యారు. ఒక్కరూ పట్టించుకోలేదు. దెబ్బలు ఎలా తగులుతాయో, బుర్రలు ఎలా పగులుతాయో చూద్దామన్నట్టుందంతే వాళ్ళ వాలకం. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిదని సంజీవి అనుకుంటూ ఉండగా 25 గజాల దూరంలో గ్రే కలర్ అంబాసిడర్ వచ్చి ఆగింది. గన్స్తో దిగిన నలుగురు గొడవ జరుగుతున్న చోటికి పరిగెత్తుకొస్తున్నారు. జనం అడ్డుగా ఉండడంతో కారు దిగ్గానే సంజీవిని షూట్ చేసే అవకాశం లేకపోయింది వాళ్ళకి. వాళ్ళు దగ్గరకొచ్చేలోపే కదిలాడు సంజీవి. పక్కగా కనిపిస్తున్న పార్క్ వైపు పరిగెత్తాడు. మరో దారి లేక. ఆ పరుగుతో వచ్చిన జిగ్జాగ్ మోషన్ మూలాన వెనక నుంచి కురుస్తున్న బుల్లెట్స్ ఏవి ప్రాణాంతకం కాలేదు. ఒకటి మాత్రం తొడ వెనక భాగంలో దిగింది. ముందుకి పడబోయి సర్దుకొని మంటని, బాధని లెక్క చేయకుండా మళ్ళీ పరుగు సాగించాడు. పార్కులోకి పోయాడు. అది చాలా పాతకాలంది. మొత్తం 100 ఎకరాల స్థలం. పెద్ద పెద్ద చెట్లు, గుబుర్లు చాలా ఉన్నాయి. మంచినీళ్లతో కడుపు నింపుకోవాలని నిర్ణయించుకున్న ఎన్నో సాయంకాలాలు అక్కడ సేద తీర్చుకున్నాడు సంజీవి. పార్కు లోపల ప్రతి మూలా తెలుసు. వెనక్కి తిరిగి చూశాడోసారి. నలుగురిలో ఒక్కడూ కనిపించలేదు. తన వేగాన్ని అందుకోలేక వెనకబడ్డారు. కాస్త ఊపిరి పీల్చుకునే వ్యవధి. అంతలో కొంచెం దూరంలో అడుగుల చప్పుళ్ళు. ఆ దూరంలోనే ఒక గన్షాట్. లీలగా జనం కలకలం. చిక్కటి గుబుర్లో దూరిపోయాడు. నేలంతా బురదగా ఉంది. కాళ్ళు కదిపిన కొద్దీ మోకాలిదాకా బురదలో కూరుకుపోతున్నాయి. పాములుంటాయని పార్కుకొచ్చిన జనం ఎవరూ ఆ గుబుర్ల జోలికి పోరు. అడుగుల చప్పుడు దగ్గరవుతోంది. ఊపిరి బిగబట్టాడు.
బురదలో నేలని తాకుతున్నట్లున్న తన పాదాన్ని ఏదో ముట్టుకుని చూస్తున్నట్లు అనిపించింది. ఒళ్ళంతా క్రీపీ ఫీలింగ్. అక్కడి నుంచి కొంచెం పక్కకి జరుగుదామనిపించి గుబురు బయట పచ్చికలోకి చేరుకున్న ఇద్దరినీ, వాళ్ళ చేతిలో గన్స్ని చూసి ఆగిపోయాడు. బురదలోని తన పాదాన్ని ఏదో కొరుకుతున్నట్టనిపించింది. జలగ పట్టినట్లు బాధ మొదలైంది. తొడలో బుల్లెట్ దిగిన చోట మంట ఎక్కువైంది. పళ్ళు బిగబట్టి ఓర్చుకున్నాడు. గన్మెన్ దృష్టి గుబురు మీదకి ఇంకా పోలేదు. చుట్టూ ఉన్న పచ్చిక మీద పహారాలా తిరుగుతున్నారు. మధ్యలో కలిసినప్పుడు కాసేపు ఆగారు. ఎటుపోయింటాడు? ఈ మూలకే వచ్చుండాలి. ఏడీ మరి లేడుగా? ఎక్కడా? ఈ గుబురులో. ఇక సంజీవి వల్ల కాలేదు. కాలి బాధ భరించలేక అదే క్షణాన కదిలాడు. చప్పుడొచ్చిన వైపు బుల్లెట్ల వర్షం కురిపించారు గన్మెన్. వాళ్ళ మాటలు వింటూ ఉన్న సంజీవి నుంచున్న చోటు నుంచి కదలబోయే ముందు అలా జరుగుతుందని తెలిసినా కదిలాడు. అందుకే ముందు పక్కకి డైవ్ చేసి ఆ తర్వాత వీలున్నంత వేగంగా గుబురు మధ్య భాగానికి పోయాడు. ఓ గన్ షాట్తో కోయిన్సైడ్ అయ్యేలా చావుకేక పెట్టేసి కదలకుండా నుంచున్నాడు. గన్మెన్ ఇద్దరూ గుబుర్లోకి చొరబడ్డారు. తమ బుల్లెట్లకి సంజీవి ఒరిగిపోయుంటాడని అనుకున్నారు వాళ్ళు. ఒకవేళ ఇంకా బ్రతికున్నా అతనొక్కడే ఉత్తి చేతిలో. తామిద్దరూ. ఇద్దరి దగ్గర గన్స్ ఉన్నాయి. అందుకే రిలాక్స్ అయ్యి గుబుర్లోపల సంజీవిని వెతకటంలో విడిపోయారు. తన ఎడంవైపు నుంచి వస్తున్న చప్పుడుకి సంజీవి అలర్ట్ అయ్యాడు. ఇద్దరిలో ఒకడు తన దగ్గరకొచ్చేస్తున్నాడని అర్థమైంది. వెంటనే జాగ్రత్తగా కదిలాడు. వాడు నడుస్తున్న చోటు అంచనా వేసుకుని చుట్టూ తిరిగి వాడి వెనక భాగానికి చేరాడు. చేతిలో గన్తో ధైర్యంగా నడుస్తూ వాడు చేస్తున్న చప్పుడులో సంజీవి కదలికలకి వచ్చిన కొద్ది చప్పుడు కలిసిపోయింది. అందుకే సంజీవి తన దగ్గరకు వస్తున్న విషయం వాడు గమనించలేదు. వాడికి తనకి దూరం 7-8 గజాలే ఉందని అంచనా వేసుకున్నాడు సంజీవి. వాడాగాడు. ఊపిరి కూడా నిశ్శబ్దంగా విడుస్తూ తను కదలిక ఆపేసి నుంచున్నాడు. ఈసారి వాడు కదలగానే అటాక్ చేద్దాం అనుకున్నాడు. కొన్ని క్షణాలయ్యాక వాడు ఎడం వైపుకి నడక మొదలెట్టగానే తను కదిలాడు. అంత బురదలోనూ క్షణాల మీద వాడి వెనక్కి చేరి చేతుల్ని ఆక్రమించుకున్నాడు చుట్టేస్తూ. వాడి గన్ వాడి గుండెలకే తిప్పి ట్రిగ్గర్ నొక్కాడు 2 సార్లు. వాడి శరీరం తన చేతుల్లోంచి జారిపోవడం మొదలైన సమయంలో ఎదురుగా రెండోవాడు కూడా వచ్చేశాడు. వాడిని అదే గన్తో కాల్చాడు. షాట్స్ శబ్దం తతిమా ఇద్దరూ విన్నుంటారు. తానున్న గుబురు దగ్గరకి క్షణాల మీద వచ్చేస్తారు. బురదలో జారిపోయి సగం తేలుతున్న రెండోవాడి చేతిలో గన్ కూడా తీసుకున్నాడు. గుబురు వెనక భాగం వైపు కదిలాడు. వెనక భాగం దాటాక పచ్చిక అవతల మోటార్ గదుంది. ఆ గదికి కొంచెం వెనక పార్క్ ప్రహారీ ఉంది. వేగంగా అడుగులు వేస్తూ మోటార్ గదికి ప్రహారీకి మధ్యన స్థలంలోకి చేరాడు. పొదలతో నిండిపోయున్న ఆ స్థలం మంచి హైడింగ్ ప్లేస్. ఎవరికి కనిపించదు. బయట పచ్చికలోకి వచ్చిన వాళ్ళు అతనికి ఈజీ టార్గెట్. గన్స్ 2 ఫైరింగ్ పొజిషన్లో పెట్టుకున్నాడు. కాసేపు తనక్కడే దాక్కుంటే తతిమా ఇద్దరూ వచ్చినా తను కనిపించకపోవడంతో కాసేపు చూసి వెళ్ళిపోతారని, ఇద్దరినీ అనవసరంగా చంపటం ఎందుకని అనుకునే పరిస్థితి కాదది. అంత ఓపిక లేదు సంజీవికి. ఎప్పుడో పోయింది. ఫైట్ ఫర్ సర్వైవల్. పైగా వాళ్ళందరూ విన్స్వామి మనుషులు. విన్స్వామి అతని మనుషులు కారు సంజీవి దృష్టిలో. కనీసం నరమాంసం తినే క్రూర జంతువులు కూడా కారు. బతికే అర్హత లేని నికృష్ట ప్రాణులు. అమాయకుల బ్రతుకులకి అడ్డొచ్చే దరిద్రపు బ్రతుకులు. ఎంతోమంది శైలువుల రక్తం పీల్చే ప్రాణులు. అందుకే తతిమా ఇద్దరూ తన గన్స్ రేంజ్లోకి రాగానే తాపీగా నేల కూల్చాడు. ఆ వెంటనే ప్రహారీ దగ్గరికి వెళ్ళిపోయి అవతలికి గెంతాడు. తమ హోటల్ వైపు సాగిపోయాడు. 2 రోజులు గడిచాయి. విన్స్వామి నిద్రపోతున్నాడా సమయంలో. 10 రోజులైనా సంజీవి శైలు తన మనుషులకి దొరకలేదన్న చింత ఏమాత్రం లేదతనికి. వాళ్ళిద్దరూ కొడుకేదో ముచ్చటపడి చేసిన పిచ్చి పనికి అడ్డొచ్చిన చీమల్లాంటి 2 ప్రాణులు అతని దృష్టిలో. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఇచ్చి కొడుకుని తన బంగ్లాకి రప్పించి సేఫ్గా పెట్టాక ఆ విషయం మర్చిపోయి రొటీన్లో పడ్డాడు. తను చెప్పిన పని ఏ అడ్డు లేకుండా అయిపోతుందన్న ధీమా. ఫోన్ మోగింది. దాదాపు నిమిషం సేపు మోగాక కానీ మెలకువ రాలేదతనికి. కళ్ళు నులుముకొని రేడియం డయల్ టైంపీస్ వైపోసారి చూశాడు. మంచం మీదే ఫోన్ వైపుకి వాలి రిసీవర్ అందుకున్నాడు.
గుడ్ మార్నింగ్ అందవతలి గొంతు. ఎవరు అడిగాడు. ఇప్పుడు సరిగ్గా 1 అయింది. వాచ్లో చూడు. అప్రయత్నంగా మరోసారి టైం పీస్ వైపు చూశాడు విన్స్వామి. దాంట్లో కూడా 1 అయింది. కొన్ని క్షణాల తేడాతో. ఎవరు మాట్లాడేది? నీకు కావలసిన వాణ్ణి. ఇప్పుడు నేను మాట్లాడి ఫోన్ పెట్టేయగానే నువ్వు 2-3 నిమిషాలు ఆలోచిస్తావు. ఆ తర్వాత ఉండబట్టలేక లేచి ఆదరాబాదరాగా డ్రెస్ చేసుకుంటావు. కిందకెళ్ళేసరికి డ్రైవర్ ఉండడు. టైం వేస్ట్ చేయటం ఇష్టం లేక నువ్వే డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరతావు. ఎక్కడికి? ఎల్లుండి ఓపెన్ కాబోతున్న కోట్ల రూపాయల విలువైన నీ 5 స్టార్ హోటల్ దగ్గరికి. ఎవరు నువ్వు? నీకేమైనా పిచ్చెక్కిందా? చిరాగ్గా అన్నాడు విన్స్వామి. అక్కడికి వెళ్ళటానికి 15 నిమిషాలు పడుతుంది. హోటల్కి అల్లంత దూరంలో ఉండగానే నీకు పడుతుంది పిచ్చి. ఎవరు నువ్వు? అక్కడికి వెళ్ళొచ్చాక కూడా నీ మతి స్థిమితంగా ఉంటే అప్పుడు చెప్తా నేనెవరో. చెప్పటం మర్చిపోయాను. హోటల్కి ఏమన్నా అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ పాస్ కాకుండా ఏర్పాటు చేశాను. ఫోన్ క్లిక్ మంది. విన్స్వామిది ఎయిర్ కండిషన్ బెడ్రూమ్. అయినా ఓ నిమిషం ఆలోచించగానే బుర్రంతా చెడిపోయి మొహం మీద చెమటలు పోశాయి. చివాలున మంచం దిగాడు. అతనికి అటువంటి కాల్స్ ఎప్పుడూ రాలేదు. ఎవరు చేస్తారు? చేసే ధైర్యం ఎవరికుంది? అతని దగ్గర పనిచేసే వందలాది మందిలో 10-15 మందికి మాత్రమే అతనితో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది. అతనితో ఢీకొనే ధైర్యం ఉన్న శత్రువులు ఎవరున్నారు? ఎంతో ముచ్చటపడి కట్టుకున్నాడా హోటల్. అతనివన్నీ దొంగ వ్యాపారాలే. లెజిట్ బిజినెస్ కూడా పెంచాలన్న అతని ఉద్దేశానికి ప్రారంభం ఆ హోటల్. ఫోన్ చేసింది ఎవడో పిచ్చివాడనుకున్నాడు ముందు. కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా రాదని వాడన్న ఆఖరి మాటలు గుర్తురాగానే బుర్ర వేడెక్కింది. ఆ మాటల్లో ఎక్కడా పిచ్చివాడి ధోరణి లేదనిపించింది. చాలా క్రిస్ప్గా ఆ మాటల్లో వినిపించిన నిర్ణయం డిస్టర్బ్ చేసింది. హోటల్కి ఫోన్ చేశాడు. ఎవరూ ఎత్తటం లేదు రిసీవర్. ఫోనున్న గదిలో పడుకునే ఇద్దరూ ఏమయ్యారు? నిమిషం గడిచిపోయిందప్పటికే. ఓసారి హోటల్కెళ్ళి చూసొస్తే మంచిదనిపించింది ఎందుకనో. మరో నిమిషంలో డ్రెస్ చేసుకుని పోర్టికోలోకొచ్చాడు ఫాస్ట్గా. ఆ హడావిడికి అతని వైపు వచ్చిన బాడీగార్డ్స్ ఇద్దరిలో ఒకణ్ణి కార్ డ్రైవ్ చేయమని చెప్పొచ్చు నిజానికి. అయితే మైండు ప్రీ ఆక్యుపై అయి ఉండటంతో గార్డ్స్ ఇద్దరిని కారెక్కమని సైగ చేసి అంతకుముందు ఫోన్లో వచ్చిన సజెషన్ ప్రకారం తనే డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాడు. అతని కారు హోటల్ ముందున్న మెజెస్టిక్ ఎంట్రన్స్కి ఫర్లాంగ్ దూరంలో ఉంది. రాత్రిపూట హోటల్లోనే ఉండి పనులు చేసుకునే అతని మనుషులు వెర్రెక్కిన వాళ్ళలా బయటకి పరిగెత్తుకొస్తుండటం ఆ దూరం నుంచి కూడా కనిపించింది. ఏమైంది వీళ్ళకి? ఇంత రాత్రివేళ ఇలా పరిగెడుతున్నారేమిటి? అంతా అయోమయంగా ఉంది విన్స్వామికి. ఎక్కువసేపు బుర్ర బద్దలు కొట్టుకునే శ్రమ లేకుండా మరో 3 క్షణాలకి కారణం అర్థమైంది. ఆటోమేటిక్గా కారుకి బ్రేక్ పడింది. అంత జైగాంటిక్ బ్లాస్ట్ నిజ జీవితంలో ఎప్పుడూ చూడలేదు విన్స్వామి. కొన్ని వార్ పిక్చర్స్లో మటుకు చూశాడు. ఇప్పుడు కళ్ళెదుట చూసే భాగ్యం కలిగింది. క్షణం క్రితం ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపిస్తున్న 12 అంతస్తుల 5 స్టార్ హోటల్ బిల్డింగ్ ఆ బ్లాస్ట్కి తునాతునకలైంది. బిల్డింగ్కి బదులు ఇప్పుడు మంటలు, దట్టమైన పొగ ఆకాశాన్ని అంటుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఫైర్ ఇంజన్ల మోత కొంచెం దూరంలో అయినా స్పష్టంగానే వినిపిస్తోంది. విన్స్వామికి ఏదీ వినిపించటం లేదు. విన్స్వామి ఇంటికి చేరేసరికి 4 దాటింది. గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది వేగంగా. బుర్రంతా మొద్దుబారిపోయింది. ఏదీ అర్థం కావటం లేదు. బ్లాస్ట్కి సరిగ్గా 165 సెకండ్ల ముందు హోటల్కి ఫోన్ వచ్చిందట. మరో 2.5 నిమిషాల్లో హోటల్ నేల కూలుతుందని, అందర్నీ బయటికి వెళ్ళిపోమ్మని మెసేజ్ అందుకున్నవాడు లోపలున్న కొద్దిమందిని బయటికి పంపించి పోలీస్కి ఫోన్ చేసిన వెంటనే బయటికి పరిగెత్తుకొచ్చాడు. అంతే తెలిసింది. 1 గంటకి ఫోన్ చేసి తనకి చెప్పిన వాడేవాడసలు? చల్లటి నీళ్లతో మొహం కడుక్కుందామని విన్స్వామి టాయిలెట్ వైపు నడుస్తుంటే ఫోన్ మోగింది. బాడీగార్డ్ రిసీవర్ ఎత్తి అందించాడు. ఒరిజినల్ ప్లాన్ 11 ఫ్లోర్సే అయినా 1 ఫ్లోర్ పెంచి 12 కట్టించావు. 1+2 ఈజ్ 3. నీ లక్కీ నెంబర్ 3 కదూ? తాపీగా ఉంది అవతలి గొంతు. ఎవరు నువ్వు? యూ! పిచ్చి కోపంతో ఊగిపోయాడు విన్స్వామి. నేనున్నది ఎందుకో తెలుసా? నెంబర్లోనే కాదు, నీకు దేంట్లోనూ లక్ అనేది లేకుండా చేయటానికి. బ్లాస్ట్ చేయించుకున్నది నువ్వేనన్న ఆధారాలు సృష్టించాను.
రేపు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేవు సుమా, వద్దు, ఫ్రాడ్ అని అరెస్ట్ చేస్తారు. నిన్ను ఖండాలుగా నరుకుతా. తప్పు, నరికిస్తాను అనాలి. ఏదైనా నువ్వు చేయించగలవంతే, చేయలేవు. నేనలా కాదు, అన్నీ నేనే స్వయంగా చేస్తాను. నీ నాశనం కూడా. అంతవరకు నిన్ను బతకనిస్తానా? బా. నీకు తొందరపాటు చాలా ఎక్కువ. చీకటి ప్రపంచంలో వెలిగిపోతున్న నిన్ను మసి చేయటానికి ఇది నేను వేసిన మొదటి అడుగు మాత్రమే. దీనికే అంత ఎగ్జైట్ అయితే ఎలా? అసలైన ఎగ్జైట్మెంట్ అంతా ముందుంది. నేను వేసే ప్రతి అడుగు కొంచెం కొంచెం నీ సమాధి కడుతుంది. నీ గుండెల్లోనే. మాట రాలేదు విన్స్వామికి ఈసారి. నేనెవర్నని అడిగావు కదూ? పిచ్చెక్కిన నీ కొడుకు మదంతో తెలియక కుదిపిన లావాన్ నేను. నా పేరు సంజీవి. వణికాడెందుకో విన్స్వామి కొంచెం. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.